అనేక సందర్భాల్లో అనేక జ్ఞాపకాలని మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. యా కొదమసింహం అనే సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మీ జ్ఞాపకాలు ఏంటి సార్? దాదాపు 35 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే మీరు చెప్తుంటే 30 సంవత్సరాలు ఇందాక అన్నారు కదా. 1990 ఓ మై గాడ్, ఆగస్ట్ 9th. అసలు అంటే 30 సంవత్సరాలు లేదు మరి, ఏదో 1 or 5 years అయి ఉంటుందేమో, 10 years అయి అన్నట్టే. కానీ 35 years అయిందంటే ఓ మై గాడ్, ఎంత 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 అంటే ఆ సినిమాకి నేను రాజ్ ఇద్దరు, మాతో పాటు మా మ్యూజిషియన్స్ అందరూ కలిసి ఏదో సమ్ వండర్ క్రియేట్ చేయాలని చేసిన సినిమా ఇది కొత్త ఉత్సవం. అంటే కౌబాయ్ అనేది ఒక న్యూ జోనర్. అది మనకి లేదు. కౌబాయ్ అంటే మనకి ఎవరికి తెలియదు. అప్పుడు ఏదో ఈ ఇంగ్లీష్ సినిమాలు మనం చూసేవాళ్ళం, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, ఫ్యూ డాలర్స్ మోర్. అది ఈ విషయానికి వస్తే ముఖ్యంగా మనం అభినందించాల్సింది రమా ఫిలిమ్స్, మన కైకాల నాగేశ్వరరావు గారు, అఫ్ కోర్స్ సత్యనారాయణ గారి ప్రొడక్షన్ ఇది, కైకాల సత్యనారాయణ గారిది, అలాగే మురళీమోహన్ రావు గారు. వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. ఎంత ధైర్యంగా అంటే కౌబాయ్ అనేది అప్పట్లో చిరంజీవి గారి మూవీస్ అంతా వేరే స్టైల్లో వెళ్ళేదండి. అంటే వేరే కమర్షియల్ సినిమా, యాక్షన్ పార్ట్, తర్వాత కానీ క్లాసిక్స్ అని. కౌబాయ్ ఎందుకు చిరంజీవి గారి మీద తీయాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో కానీ, ఇప్పుడు ఈరోజు ట్రైలర్ చూస్తుంటే, మొన్న లాంచ్ చేసే ట్రైలర్ అసలు ఐ థ్రిల్డ్ అనమాట. చూడగానే రోమలో నెక్కబుడిచింది నాకు. అసలు ఏంట్రా అది అంటే ఆ చిరంజీవి గారిలో ఉన్నటువంటి అది ఏంటో మరి ఆయన దగ్గర పవర్ ఇప్పటికీ. అంటే మన క్లింట్ ఈస్ట్వుడ్, కౌబాయ్ అంతా అప్పుడు జాన్ వెయిన్, వీళ్ళంతా హాలీవుడ్ ఆర్టిస్ట్, వాళ్ళే ఫస్ట్ చేసిన కౌబాయ్. వాళ్ళకి ఏమాత్రం తక్కువ లేడు మా చిరంజీవి గారు. ఎంతో బాగున్నాడు. ఆ చిన్న గడ్డంతో రఫ్గా ఉంటూ ఆ క్యాప్ కానీ ఆ చుట్ట చేయడం కానీ పక్కా కౌబాయ్. అసలు మాకు అది చూసి థ్రిల్ అయిపోయాను. అఫ్ కోర్స్ మా మ్యూజిక్ ఎలాగో మాకేంటంటే నేను రాజు మాకిద్దరికి బాగా ఇద్దరు కలిసి బాగా వర్క్ చేసుకునేవాళ్ళం. ఈ వెస్టర్న్ అంతా మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మేమంతా చెన్నై కదా, చెన్నైలో ఏదైనా కౌబాయ్ సినిమాలు వస్తే ఇక థియేటర్లో రోజు షోలకు వెళ్తూనే ఉంటాం అనమాట. అప్పట్లో మాకు ఇదన్నీ లేవు, డివిడీలు లేవు, టీవీలో వచ్చేది కాదు, అది ఏది కాదు. అప్పుడు ఓన్లీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. పైగా థియేటర్లు అంటే అన్ని ఓల్డ్ ప్రింట్స్ అని కట్ అయిపోయి గీతలుగా ఉండేది. అటువంటి సినిమాలు చూసి కూడా మేము చాలా అంటే ఎన్నో నేర్చుకునేవాళ్ళం. చూసేపా ఓ కౌబాయ్ అంటే ఇలా ఉంటుందా, గుర్రాలు, కొండలు, గిండలు, అవన్నీ చాలా ఇమాజినేషన్ మాకు అనమాట. అప్పట్లో మెకానస్ గోల్డ్ ఒక సినిమా వచ్చింది, అది కూడా మొత్తం గ్రెగరీ పెక్ది. దాంట్లో మెయిన్గా క్విన్సీ జోన్స్ అని ఆయన కంపోజర్, మైకేల్ జాక్సన్కి ఆయన యాక్చువల్లీ ఇట్స్ గాడ్ ఫాదర్ లాగా అనమాట, మెంటర్. ఆయన చేసేది అది మెకానస్ గోల్డ్ అని. ఫస్ట్ టైం ఆయన కౌబాయ్ సినిమా చేయడం, ఆ మ్యూజిక్ని ఎక్కువగా వినేవాళ్ళు నేను రాజ్. మా దగ్గర ఎల్పి రికార్డు కూడా ఉండేది ఆ రోజుల్లో. వింటున్నప్పుడు ఈ కలర్ ఎందుకు చేశాడు అంటే ఆ గోల్డ్ ఒక ట్రెజర్ అంటు కోసం, అది కూడా ట్రెజర్ అనమాట. గోల్డ్ కోసం వెళ్తాం కదా, ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెజరే మనకి. ఎందుకోసం ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఆయన చేశాడని ఆ బ్రాస్ సెక్షన్ అంతా. ఈవెన్ మేము చెన్నైలో ట్రంపెట్స్ అంటే అక్కడ మామూలుగా 8 ది బెస్ట్ ట్రంపెట్ ప్లేయర్స్, అంటే ట్రంబోన్స్ అంటే 4 ఉన్నారు అక్కడ. మేము అందరిని హైర్ చేసాం ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. అందరినీ ఫుల్ బ్రాస్ సెక్షన్ అంటే అసలు అదిరిపోయేది అసలు. పైగా మేము చేసిన 3 track రికార్డింగ్ ఆ రోజుల్లో. ఇప్పుడు మల్టీ ట్రాక్స్, ఇప్పుడు డాల్బీ డిజిటల్ ఉంది, ఇంకా మళ్ళీ మల్టీ ట్రాక్స్, తర్వాత అట్మాస్ఫియర్ ఉంది, డాల్బీ అట్మాస్ అని, డిటిఎస్ అని, స్టీరియో సౌండ్ ఎఫెక్ట్. అప్పట్లో స్టీరియో లేదు, ఓన్లీ 3 trackలో రికార్డ్ చేసి చాలా జాగ్రత్తగా చేసాం రికార్డింగ్ అయితే. ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఏదో సాంగ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి మీకు టోటల్గా. ఫస్ట్ స్టార్ మెగా స్టార్ అక్కడి నుండి ఆ కిక్ వచ్చేది సినిమాకి. మొదటి పాట చిత్రంలో కూడా ఫస్ట్ సాంగ్ చిరంజీవి గారు వచ్చి ఆ జూక్ బాక్స్లో ఒక ఆయన వేయటం, ఒక ఆయన నుండి బీట్ స్టార్ట్ చేయటం ఆయన. అది ఆ సాంగ్ చాలా హైలైట్. అప్పట్లోనే అసలు థియేటర్స్లో చిరంజీవి ఒక పూనకమే అందరికి. అంటే చిరంజీవి గారిని ఒక న్యూ కాన్సెప్ట్ చూడటం ఆడియన్స్. ఆయనైతే ఈజ్ అల్టిమేట్. ఎంత పొగినా తక్కువే చిరంజీవి గారిని, ఎందుకంటే ఈజ్ అ మెగాస్టార్ నో డౌట్. బట్ కౌబాయ్ చేయడంలో మనకి కృష్ణ గారు కూడా చేశారు, అది మోసగాడు. ఆ మోస వేరు, అంటే కలర్ డ్రెస్సులతోటి, కలర్ క్యాపులతోటి ఆ కౌబాయ్ వేరు. అప్పట్లో కొద్ది రోజులు ఈ కౌబాయ్ స్టైల్ మూవీస్ ఎక్కువగా వచ్చేది. కేఎస్ఆర్ దాస్ గారు అయినా, తర్వాత దేవరాజ్ కెమెరామ్యాన్, విఎస్ఆర్ స్వామి, వీళ్ళంతా మొత్తం కౌబాయ్ స్టైల్లో సెటిల్ వేసి
తీసేవాళ్ళు ఆ రోజుల్లో. చాలా ప్యూర్ కౌబాయ్లా ఉండేది సినిమా. ఇందాక మనం స్టార్ మెగాస్టార్ పాట గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి వెనక్కి కూడా చాలా స్టోరీ ఉందంట. అది యాక్చువల్లీ మన అప్పుడు ప్యారలల్గా జరుగుతుంది. అది రాజా విక్రమార్క, అదే చిరంజీవి గారిది, రవిరాజా పినిశెట్టి గారు డైరెక్టర్. ఇది మామూలు కొదవసింహం, నాగేశ్వర గారు, మన మురళీమోహన్ గారు డైరెక్షన్. ప్యారలల్గా జరుగుతుంటే మేము ట్యూన్ వచ్చింది, స్టార్ మెగా స్టార్ అని ట్యూన్ మేము చేసాం. జపం 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 కొంగ జపం ఇది చేసాం. చేస్తే ఫస్ట్ మేము ఏదైనా రవిరాజ్కి వినిపిస్తాం ఫస్ట్. అంటే ఈజ్ అ గుడ్ జడ్జ్, అంటే ఆయన మేక్ సాంగ్ కూడా బ్రహ్మాండంగా తీస్తాడు అని ఆయన వినిపించాం ఫస్ట్. అందరికీ నచ్చింది, ఆయన లేదు సీరియస్గా ఉన్నాడు. వినేసి సరే చూద్దాంలే అన్నట్టు. యాక్చువల్లీ ఓకే అంటే ఇమ్మీడియట్ ఓకే అంటే బుట్టలు వేసామంటాడు. అది అంత కాన్ఫిడెంట్గా చెప్పలేదు ఆయన ఆ రోజు. చెప్పలేసరికి మేము సర్లే డౌట్గా చెప్పాడు కదా అని దాన్ని పక్కన పెట్టు. ఆ రోజు మధ్యాహ్నమే నాగేశ్వర గారు కంపోజింగ్, కొదవసింహం కంపోజింగ్లో ఏం చేసాం, ఇది ఎలా ఫ్రీగా ఉంది కదా, ఈ ట్యూన్ మంచి ట్యూను, స్టార్ మెగాస్టార్ కదా, కౌబాయ్కి ఇంకా బాగుంటుంది అని వేసాం. ఇక్కడ వినిపించగానే అందరూ హ్యాపీ. ఎవరు నాగేశ్వర గారు అండ్ మా మురళీమోహన్ డైరెక్టర్ గారు అందరూ అయిపోయింది ఓకే అనేసి. ఈ విషయం అక్కడికి పొక్కింది. అక్కడ అందరూ కొదవసింహం మంచి ట్యూన్ ఇచ్చారు రాజ్కోటి, అది అనేసరికి అక్కడ పొక్కింది. ఏం ట్యూన్ అది అంటే స్టార్ అది నాది కదా రవిరాజ గారు, అది నాది కదా, నాకు కదా వినిపించారు. అది పెద్ద కాన్ఫ్లిక్ట్ అయిపోయింది తర్వాత, చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్. ఆయన అసలు షూటింగ్ చేయలేని ఆయన, ఇది రాజా విక్రమార్క షూటింగ్ అది ఆపేసి చివరికి చిరంజీవి గారు ఎంటర్ అయ్యి ఇది కౌబాయ్కి బాగుంటుంది, వాళ్ళు ఇంకోటి కావాలి చేస్తారు నీకు అని ఏదో చెప్పి మొత్తానికి సర్దించి అప్పుడు దీనికి పెట్టాం స్టార్. అది యాప్ట్కి కూర్చుంది ఇక్కడ. గెటప్కి ఆ కొరియోగ్రఫీ మొత్తం ఆ క్లబ్ సెట్లో భలే ఉంటుంది. ఆయన ఆ జూక్ బాక్స్ ఒక కాయిన్ వేసి స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నేను మామూలు కాన్సర్ట్ చేస్తుంటారు ప్రోగ్రామ్స్, ఫస్ట్ సాంగ్ అదే. అవునా? ఆ బీట్ స్టార్ట్ అవగానే జనాలు వెంటనే స్టార్ ఆడే పాడుతుంటారు మొత్తం. అది ఇంకా మా లైవ్లీగా ఇప్పటికీ అలా ఉండిపోయింది జనాల్లో. అంటే అది మాకు ఆ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉంటారు, వాళ్ళలో కూడా మేము కూడా ఒకడు. చిరంజీవి గారు అంటే ఒక సపరేట్ కార్నర్ మాకు. ఆయనకి సుప్రీం హీరో అనేది కూడా స్టార్ట్ చేసింది మీరే దీంట్లో యముడికి మొగుడులో సుప్రీం హీరో స్వీట్ హార్ట్ అది. ఓకే, అది అందం హిందోళం అదరం ఆ పాటకి పెట్టామన్నారు. అప్పట్లో ఆయన సుప్రీం హీరో, తర్వాత మెగాస్టార్ అని అప్పుడప్పుడే అనుకుంటున్నారు. పెడత మేము ఫస్ట్ పాట రూపంలో పెట్టేసాం, అది రీచ్ అయిపోయింది ఫుల్. ఇప్పటికే అలా ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఆయన వస్తాడంటే ఫస్ట్ స్టార్ మెగాస్టార్. ఎన్ని పాటలు పెట్టినా ఇదిను తర్వాత ఆయన హబీబీ ఒకటి, ఇలా కొన్ని పాటలు మా పాటలే ఆయనకి అలా ఉండిపోయింది పాటలు. మిగతా వాళ్ళు చేసిన పాటలు ఉన్నా కూడా ఏదో మాది వేర్ మాస్ అంతా ఎక్కి అలా కూర్చుంటుంది మా పాటలు. ముఠా మేస్త్రి కానీ అదే ఒక వేరే లెవెల్. మరి అది చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకొని మా మ్యూజిక్ చేయలేదు మేము, చిరంజీవి మ్యూజిక్ చేసాం మేము. అర్థమైందా? ఇంకోటి మా మ్యూజిక్ మాకు పేరు రావాలి మేము చేస్తాం, చిరంజీవి మ్యూజిక్ చేసాం, ఆయన కోసం చేసాం పాటలు మేము. కేవలం ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి ఆయన ఎలా డాన్సింగ్ చేస్తాడు. దీంట్లో ఒక పాట చేసాము, చెక్కిలి గింతల రాగం నృత్యం విత్తుంటే తారాడి దత్తిరి దత్తిరి దార ఓ ప్రియా ఇలా బీట్ వస్తుంది. అవును, మేము కొత్త బీట్ ఇది, ఎవరు ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు అని. ఆఫ్టర్ అలా లాగంటాం ఏదో అంట, ఇదన్నీ తట్టి అలా వస్తుంటారు. మరి మాకేంటి చిరంజీవి గారు ఏదైనా కొత్త మూమెంట్ చేస్తారు దీంట్లో. అంతకుముందే అమ్మని తీని దెబ్బ దాంట్లో కదా శ్రీదేవిని ఆయన మూమెంట్ చేసి కొత్త మూమెంట్, అలాగైనా మూమెంట్ వస్తుందేమో దీనికని ట్రై చేసాము. బట్ ఈ పాట మూమెంట్ చేయలేకపోయారు అసలు. ఆ బీట్కి ఎంతో ఆశించారు అసలు చిరంజీవి గారు కొత్త మూమెంట్ ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే గుర్రం గారు పెట్టుకొని కౌబాయ్ కదా, కొంచెం విజువల్స్ అలాగే వెళ్ళిపోయాయి, మాంటేజ్లాగా వెళ్ళిపోయాయి టోటలీ. బట్ ఆ స్టైల్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది, ఆయన చిన్న మూమెంట్ ఇచ్చుంటే నన్ను మోయించేలో.